మాత్రం సూపర్ ఉంది. డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిన మూవీ. ఒక ఫ్యామిలీ పరంగా వచ్చి చూడండి. అంటే నీకు బాగా ఏం నచ్చింది గాడ్ సినిమాలో? గోస్ట్, దాని హర్రర్ మూవీ సూపర్ నచ్చింది. గోస్ట్ భయంకరంగా ఉంది. అంటే హీరో క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ అయింది. అంటే యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది. 2 క్యారెక్టర్లు చేయాలి కదా, యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది. అంటే కొత్త యాక్టింగ్, కొత్త యాక్టర్ ఎట్లా అనిపించింది? కొత్త స్టోరీ అనిపించింది, నార్మల్గా అనిపించింది? కొత్త స్టోరీ అనిపించింది. బాగుంది. హర్రర్ ఒక హైలైట్ ఉంది. అసలు గ్రూప్ జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడే గాడ్ సినిమా చూశానన్నా. అన్న సినిమాలో దెయ్యాలో పోతాలో అయ్యా బాబోయ్ వణుకొచ్చేసినా అన్న. హీరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఎవరో కొత్త హీరో అబ్బా యాక్టింగ్ చేసాడు అన్న, ఎర్రగా చేసాడు అంతే. ఆ యాక్టింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ డైలాగులు, మధ్యలో ఆ రొమాన్స్, అబ్బా రొమాన్స్ అయితే ఎర్రగా చేశారన్న. హీరో కానీ హీరోయిన్ కానీ, ఆ సైడ్ యాక్టర్ ఇంకొక ఎవరో వాళ్ళు ఎవరో తెలియదు కానీ అబ్బా వాళ్ళు చేస్తుంటే రొమాన్స్ అన్న. యూత్ ముఖ్యంగా ఇది మనలాంటి యూత్ చూశారంటే మాత్రం 100 సార్లు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారంటే మీరు. ఒక్కసారి ఈ సినిమా చూడండి, పదే మీ అంతగా మీరే వస్తారు థియేటర్కి. ఒక్కసారి గాడ్ సినిమా చూడండి. ఇది గాడ్ కాదన్నా, ఇందులో ఉన్నాయన్నా ఇందులో ఉన్నాయన్నా. అబ్బా ఎవరికి ఏమేమి కావాలి అన్నీ పిక్కోండి అంతే. యాక్టింగ్ కావాలా పిక్కు, డైలాగ్ కావాలా పిక్కు, రొమాన్స్ కావాలా పిక్కు, నీకేం కావాలి అంటే నీకు ఏమేమి కావాలి అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని అర్థం అంతే. కాబట్టి ఈ సినిమాను అందరూ చూడండి, ఆదరించండి, అభిమానించండి. ఒక్కసారి ఈ సినిమా చూశారంటే మీరు ప్రేమ కథా చిత్రం, అరుంధతి, దెయ్యాల కోట, దెయ్యాల సినిమాలన్నీ మర్చిపోతారు. ఎందుకంటే ఈ సినిమాలో అంతంత దెయ్యాలు ఉన్నాయి. అంటే ఇదొక థ్రిల్లర్, ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్, ఇదొక కామెడీ థ్రిల్లర్. కాబట్టి ఏంటంటే ఈ సినిమాను అందరూ చూడండి. గాడ్ మూవీ, విరాజ్ రెడ్డి చీలం డెబ్యూటెంట్ యాక్టర్. అసలు ఎంత మంచిగా చేసిరంటే అసలు ఇది డెబ్యూ మూవీ కూడా కాదు. ఇంతకుముందు ఎన్నో మూవీస్లో యాక్ట్ చేసినట్టు అంత సూపర్గా యాక్ట్ చేసారు. మధ్యలో కామెడీ, హారర్, థ్రిల్ అన్నీ ఉన్నాయి. వచ్చి చూడండి. మధ్యలో మీకు కూడా టర్మ్ అంటుంది, చూడండి. విరాజ్ రెడ్డి మూవీ గాడ్ నిజంగా మూవీ చాలా 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 బాగుంది. దాంట్లో సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, హారర్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ వీకెండ్కి మీరు తప్పకుండా వచ్చి చూడాల్సిన ఫిలిం. రండి, ఫ్యామిలీతో రండి. విరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా బాగుందండి. హర్రర్ కానీ కామెడీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంది పిక్చర్. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మూవీ చాలా బాగుంది. ఎవరైనా హారర్ కానీ థ్రిల్లర్ కానీ కావాలంటే అందరూ వచ్చి విజిట్ అవ్వచ్చు. ప్లీజ్ సపోర్ట్ ది గాడ్ మూవీ అండ్ సపోర్ట్ విరాజ్ చీలం. ఫస్ట్ మూవీ అంటే నేను అసలు నమ్మలేకపోతున్నా. ఎంత మంచి మూవీ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూ హీరోలాగా అనిపించలేదు విరాజ్ గారు. అండ్ మిమీ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది, మ్యూజిక్ అనేది. అండ్ కామెడీ టైమింగ్ మస్తు ఉంది. సినిమా చాలా బాగుంది. గాడ్ మూవీ చాలా బాగుంది. అందరు చూడాల్సిందే సినిమా. ఎక్కడ బోరింగ్ కొట్టలేదు, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫన్కి అయితే దోకాలేదు. సో అందరూ కంపల్సరీ చూడాల్సిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ. గాడ్ మూవీ చాలా బాగుంది. అసలు మూవీ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఓటీటీ కంటే థియేటర్ ఫీల్ ఇంకా చాలా బాగుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఫ్యామిలీతో చూసే మూవీ. హీరో చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ మూవీ అని ఎవరిది తెలియలేదు, హీరోది కానీ వేరే యాక్టర్స్ది కానీ. డెఫినెట్లీ ఎంజాయ్ చేయవచ్చు మూవీ. 2 hours చాలా బాగా టైం తెలియదు. మూవీ చాలా ఎంజాయ్ చేయవచ్చు. నాకు హర్రర్ సినిమాలు చాలా వస్తాయి, కానీ ఈ జోనల్ హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ అయితే కనుక ఆసమ్ అనే విధానంగా ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్టులు ఎండ్ ఇచ్చిన క్యూ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేకింగ్ ప్రకారం కానీ సౌండ్ అయితే కనుక ఆసమ్ అనొచ్చు భయ్య. హా అని మనం క్యాజువల్ తీసుకున్న పదాన్ని డీటెయిల్ ఎక్స్పీరియన్స్లో మనం ఫేస్ చేస్తుంటే కనుక ఒక మంచి ఫీల్ మూవీ చూసామన్న థ్రిల్ అయితే నాకైతే అనిపించింది. బట్ మీరు కూడా చూసి ప్రతి ఒక్కరికి ఇంప్రెస్ అయ్యే విధానంగా మనకు సోషల్ ఎలివేట్స్ చాలా జరుగుతుంటాయి. బట్ అమాయక లేడీస్కి జరిగే అన్యాయాన్ని నిమిత్తము బట్ జెంట్స్ మనకే ఒక రివెంజ్ ఉంటుంది. అలాంటి ఒక గోస్ట్ టార్గెట్ చేస్తే ఏంటి అనేది మేకింగ్ కెమెరా వర్షన్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంది భయ్య. ప్రతి ఒక్క సీన్స్ కూడా అబ్రాడ్లో డైరెక్షన్ చేసిన విధానం డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. హీరో హీరోయిన్
పర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే కనుక అల్టిమేట్గా అయితే కనుక పాత్రల తగ్గట్టుగా బాగా కనెక్ట్ అయిపోయారు. ఇలాంటి సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్సే మీరు ఫేస్ చేయండి. బట్ దీన్ని మనము బొప్పం లాంటి యాప్లో కాకుండా డైరెక్ట్గా వాచ్ చేయండి. మూవీ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ విరాజ్ రెడ్డి ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశాడు. అండ్ మిమి ఒక దయ్యంలా యాక్ట్ చేసింది, చాలా బాగా చేసింది. అండ్ మురళి అండ్ జాస్వా ఒక విరాజ్ రెడ్డి హీరో ఫ్రెండ్గా చేశాడు, చాలా బాగా చేశాడు. అబ్బాయి అయితే జాస్వా విలన్గా చేశాడు, ఆయన కూడా బాగా చేశాడు. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ వచ్చి ఒకసారి థియేటర్లో చూడండి, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. కొత్త యాక్టర్స్ లాగా లేరు, చాలా బాగా నటించారు అందరూ. చాలా బాగుందండి, అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. హలో అండి, గాడ్ మూవీ చాలా బాగుంది. విరాజ్ రెడ్డి చాలా బాగా యాక్ట్ చేశారు. టీమ్ అంతా అసలు ఫస్ట్ మూవీ అన్న ఫీల్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. అసలు తెలియకుండానే ఫ్లోలో మూవీ వెళ్ళిపోయింది. అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో, కామెడీ, హారర్ అండ్ రొమాన్స్ అన్నీ A to Z మొత్తం కనిపించినాయి. మాకు బోర్ అని మాకు అస్సలు అనిపించలేదు. ఐ థింక్ మీరు కూడా వచ్చి ఒక్కసారి చూసి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గుడ్ విషెస్ టు విరాజ్ రెడ్డి, మిమి అండ్ ద టీమ్. సో వీళ్ళ ఫస్ట్ మూవీ అని నాకైతే ఎక్కడ అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ యూజువల్లీ జరిగిన షూట్ మొత్తం ఆస్ట్రేలియాలో ఉందని నేను ప్రమోషన్స్లో అవి చూశాను. సో ఫస్ట్ మూవీ వాళ్ళు ఎంతో కాన్ఫిడెన్స్ పెట్టినారు, వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కానీ వాళ్ళు దాంట్లో చూపించింది కానీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. సో వాళ్ళు ఇచ్చిన గ్రాండియర్ లుక్ ఫస్ట్ మూవీకి ఐ థింక్ దట్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఆల్ ఆస్పెక్ట్స్లో వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్, వాళ్ళ బీజిఎం కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సాంగ్స్ చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ ఎక్కడెక్కడైతే వాళ్ళకి నీట్గా ఎక్కడైతే హారర్ సీన్స్ వస్తాయో, ఎక్కడెక్కడైతే కామెడీ సీన్స్ వస్తాయో దే ఎగ్జిక్యూటెడ్ వెరీ పర్ఫెక్ట్లీ. సో ఓవరాల్ ఇట్ ఇస్ అ గుడ్ మూవీ. సో ఐ రికమెండ్ హైలీ. అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్ దెమ్. సో కొత్త టాలెంట్ డెఫినెట్లీ వస్తుంది. వెన్ యూ గివ్ దెమ్ ఎ ఛాన్స్ దెన్ డెఫినెట్లీ దిల్ ప్రూవ్ దెమ్ సెల్స్. సో ఆల్ ది బెస్ట్ టు గాడ్ మూవీ అండ్ హీరో విరాజ్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సినిమా మాత్రం చాలా బాగుందన్న. సినిమాని మాత్రం తగలబెట్టేశారు. లైక్ అరే ఏముంటుంది అని చెప్పేసి సినిమాకి వచ్చిన అరే ఏమన్నా ఉందా ఆ సినిమా అని చెప్పేసి నాకు అనిపించింది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా అయితే చూడండి అన్న. లైక్ గాడ్ అని చెప్పేసి సినిమా పేరు. ఆ గాడ్ని లైక్ ఎవరైతే మనం ప్రజల్ని కాపాడుతో వాళ్ళు గాడ్ అంటారు, కానీ సినిమాని మాత్రం మన విరాజ్ సార్ అయితే కాపాడారు. సో ఏ విధంగా చూసుకున్న సినిమా మాత్రం చాలా బాగుంది. మిమ్మి మేడం అయితే ఇంకా చాలా బాగా చేశారు. లైక్ ఎలా అంటే లైక్ నిజమైన దయ్యం వచ్చి మన పక్కన కూర్చుంటే ఎట్లా ఉంటుందో థియేటర్లో అయితే అట్లా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో ప్రతి ఒక్కరు దయ్యం సినిమా అని చెప్పేసి ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఒక దయ్యం సినిమానే కాదు, ఒక రివెంజ్ లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ స్టోరీ. లైక్ దీంట్లో అన్ని సీన్లు ఉన్నాయి. లైక్ మన యూత్కి ఏవైతే కావాలో అన్ని సీన్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇంకా సదాశివన్ గారు సార్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయితే సార్ చింపేశారు. లైక్ ఒక శివుడు లైక్ తాండం ఎట్లాడుతాడు, లైక్ విప్లవ తాండం ఆడినట్టు. లైక్ ఆ మ్యూజిక్ అయినా సరే ఏదైనా సరే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిందన్న. లైక్ చిన్న సినిమాలు ఏం చూస్తామని చెప్పేసి అనుకున్నా, కానీ ఇప్పటి నుంచి చెప్తున్నా చూస్తే చిన్న సినిమాలు చూడాలి, లేకపోతే లేదని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న లైక్ మ్యాటర్ అయితే చాలా బాగుందన్న. లైక్ ఎంతవరకు ఎలివేషన్ ఇవ్వాలో, లైక్ ఎంతవరకు ఒక డైరెక్టర్ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించిండు. సో ప్రతి ఒక్కరు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్, చాలా బాగుంది. ఇంకా జగ్గా సార్ అయితే మన డైరెక్టర్ సార్ అయితే లైక్ కొత్త క్రియేటివ్ థాట్స్తో మన ముందరకు వచ్చారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి లైక్ ఆదరిస్తే బాగుంటుంది. చిన్న సినిమానే కదా ఎవరు చూస్తారులే, ఫోన్లలో చూసుకుందాం, ల్యాప్టాప్లలో చూసుకుందాం అని అంటే ఒక నిజమైన హర్రర్ ఎక్స్పీరియన్స్ మీరైతే కంపల్సరీ మిస్ అవుతారు. సో ప్రతి ఒక్కరు థియేటర్స్కి వెళ్ళి చూస్తే లైక్ నిజమైన లైక్ ఒక ఫీల్ ఉంటుంది మనకి. లైక్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి అన్న. సినిమా మాత్రం అంటే చాలా బాగుంది. లైక్ చిన్న హీరోని ఏం చేస్తారంటే వాళ్ళే చేస్తారు భయ్యా, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇంకేం చేస్తామని చెప్పేసి కొంచెం నిరాశ పడతారు. కానీ లైక్ చిన్న హీరోలు చిన్న హీరోని చాలా చేస్తారు. లైక్ ఈ సీన్లలో ఒక్కొక్క సీన్లలో ఉన్నాయి భయ్యా రొమాంటిక్ సీన్స్. లైక్ దయ్యం కూడా ఇట్లా రొమాంటిక్గా ఉంటుందని చెప్పేసి అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ ఫీలింగ్. ఇప్పుడు ఫస్ట్ షో కదా, కొంచెం నర్వస్గా ఉంది. రియలీ గట్ గుడ్ రెస్పాన్స్ ఈ సైడ్. మీరు రివ్యూస్ తీసుకోండి. నాకైతే హ్యాపీ ఉంది. చాలా ఎన్నో ఇయర్స్ తర్వాత కష్టంతో ఫస్ట్ టైం మనం థియేటర్లో ఐమాక్స్లో రిలీజ్ చేసినాం. వెరీ హ్యాపీ. ఆడియన్స్ అవసరమైన అన్ని అంశాలు సినిమాలో పెట్టారంట. అన్ని ఆల్ మిక్స్ ప్రొడ్యూస్. అంటే మీ సజెషన్ మీద డైరెక్టర్దా? లేదు, అంటే కలిసి చేసినాం కదా. సో అన్ని డైరెక్టర్ గారిదే మెయిన్గా, కానీ ఫ్యూ సజెషన్స్ హియర్ అండ్ దేర్ అన్నీ కలిసి ఉన్నాయి. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది టీం అందరితో కలిసి వచ్చి చూస్తున్నారు కదా థియేటర్లో? ఇట్స్ అగైన్
మనకు యాక్టర్ కావాలనుకున్నప్పుడు ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ రైట్. ఐమాక్స్లో మనం ఫస్ట్ షో వేసి రివ్యూస్ తీసుకోవడం ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఫస్ట్ షో ఐమాక్స్లో పడడమే మనకి అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇక మీరు రివ్యూస్ తీసుకోండి. ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ రివ్యూస్ అన్ని పాజిటివ్. ప్రాక్టీస్ ఎన్ని తెలుగు డైలాగ్స్ ఫర్ దిస్ మూవీ? Can you say one dialogue for us? అందరూ బాగున్నారా? And the first one? అంటే మీకు బాగా ఏది కష్టంగా అనిపించింది మూవీలో? విచ్ ఈస్ వెరీ హార్డ్ థింగ్ దట్ యు ఫీల్? I think the challenge was like most of the shot was filmed in the night, like 4 o'clock or 5 o'clock in the morning, like late night. So most of it, because it's a horror movie, so I think we were all up till so late. I think that was the only challenge, but other than that, everything else we had such a good time. అన్న ఏం చెప్పారన్న ఒకటి చెప్పవా? ఏం లేదు ఏమన్నారంటే ఏం లేదు షూటింగ్ చేసేటప్పుడు షీ హ్యాడ్ ఫన్ అని చెప్తుంది, గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది. బట్ అందరికీ ఏం చెప్తున్నా అంటే మూవీకి మంచి రెస్పాన్స్ ఉంది. ఆస్ట్రేలియా షూట్ చేసినాం, టికెట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది, 112 రూపీస్ ఏమో ఉంది. ప్లీజ్ అందరూ వెళ్ళండి, ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లోపల చూసిన వాళ్ళైతే 2 hours ఇట్లా ఫాస్ట్గా అయిపోయింది చెప్తున్నారు. హారర్ కామెడీ ఉంది, హారర్ ఉంది, రొమాన్స్ కూడా ఉంది, ఫైట్స్ కూడా ఉన్నాయి. అండ్ హాలీవుడ్ రేంజ్లో ఫైట్స్ అండ్ విజువల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ వచ్చేసి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, అందరూ వచ్చి చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయము. మేము 2 hours మాత్రం ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ ఫీచర్ ఫిలిం. ఓకే, లోపల కూర్చొని చూస్తుంటే మీ అందరితో ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి అండ్ అందరు అరుస్తున్నారు లోపల అండ్ positive response. Lovely. I'm a dear friend of all the cast here, Murli, Viraj Reddy and Mimi. As first timers, they all did amazingly well, effortless. And I loved every bit of the movie. Chaal baat teesarandi Telugulo. Nenu usually movies ekku chudanu, but alantidi I was stuck to the screen and there is a twist in every scenario and I loved it. Oh, I loved it. Andaru chappatlu kottaranడి. So it's amazing. So I'm happy that such movies are coming these days which is not like the regular masala commercial movie but something content oriented and it's beautifully made. Naku second half baga nachindi. నిజంగా అన్న ఎంతవరకే ఇలాంటి సినిమా నేను ప్రపంచంలో చూడలేదన్న. పుట్టమిడా ఇదన్నా టికెట్ కొన్నా, నా డబ్బులు పెట్టి ఫస్ట్ టైం ఈ సినిమాకి నా డబ్బులు పెట్టి టికెట్ కొన్నా. సాటిస్ఫాక్షన్ అయ్యా. ఇంతవరకు మనం ప్రేమ కథ చిత్రం చూసాం, అరుంధతి సినిమా చూసాం, ఇంకా ఎన్నెన్నో సినిమాలు చూసాం. కానీ ఫస్ట్ టైం ఈ హర్రరు, ఈ థ్రిల్లరు, ఈ సినిమా చూస్తుంటే నాకైతే వణికిపోయా అన్న. మేడం నిజంగా మేడం మిమ్మల్ని చూస్తే నాకు భయం వేసింది మేడం మనిషి లేదా మేడం చూసి థియేటర్ నాకు పడిపోయిపోయా కింద పైన. వా దయచేసి ఒక్కసారి మీరు ఈ సినిమాకి రండి, ఒక్కసారి ఈ సినిమా చూడండి. మీరు ఇంకా జన్మలో చరిత్రలో మర్చిపోలేరంతే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే సినిమా ఇది. ఒక్కసారి ఈ సినిమాకి రండి, చూడండి. ఈ సినిమాలో యాక్టింగ్, డైలాగులు, ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్, ఇంకా యూత్కి ఇంకా ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అన్నీ పెరుక్కోండి, పీక్కోండి, సినిమాలో వచ్చి పెరుక్కోండి. దయచేసి మేడం మాత్రం ఏమీ అనకండి సార్. నిజంగా ఫస్ట్ టైం సార్. సార్ ఇంతవరకు నేను ఎన్నెన్నో సినిమాలు చూసా, ఫస్ట్ టైం సార్ మీ యాక్టింగ్ ఫ్యాన్ అయిపోయాను సార్. మీ సినిమా ఇది 1000 కోట్లు కొట్టకపోతే రేపటికల్లా ఇది 1000 కోట్లు పక్కా. నిజంగా మేడం ఈ సినిమా అభిమానం మేడం నిజంగా సాగండి మేడం. అబ్బా అబ్బా మేడం సూపర్ యాక్షన్ అటాచ్మెంట్ డ్రెస్సింగ్ చాలు హ్యాపీ. ఇంకా ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ సినిమాకి తిరుగులేదు, అడ్డు లేదు, ఎవరు ఆపలేరు అంతే. ఈ సినిమాని ఒక్కసారి థియేటర్కి చూడండి, మీరు ఏడకు పెద్ద ఫ్యాన్ అయిపోతారంటే. సార్ రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి వాళ్ళని పెట్టి ఒక సినిమాలు చేయండి సార్, మీ సినిమాలు చేయండి సార్. ఒక్కసారి సార్ ఏళ్ళకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, మీ డైరెక్షన్ చూడాలంటే. మేడం ప్లీజ్ మేడం, రాజమౌళి, పూరి జగన్నాథ్ గారు దాన్ని ఒక్కసారి మేడం చేయండి మేడం, ప్లీజ్ మేడం. దయచేసి ఈ సినిమాకి రండి,
చూడండి, ఆదరించండి, అభిమానించండి. నువ్వు ఎంత తెలుగు లేపినా తెలుగు అర్థం కాదు. అవునా మేడం? రాజమౌళి సార్ డైరెక్షన్ సూపర్ మేడం. బాహుబలి యువర్ హీరోయిన్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీ కళ్ళ ముందర అయితే కనిపిస్తుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా పట్టించుకుంటే లైక్ చాలా పెద్ద హిట్ అయిపోతాయి. చాలా బాగుంది. ఎంతవరకు చూడాలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు స్టఫ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తగల పెట్టేసాడు సార్ మాత్రం. సార్ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. మీ కొత్త ఫ్యాన్ సార్ నేనైతే. కాపులా నిజంగా చాలా బాగా చేశారన్న. చాలా బాగా చేశారన్న. కాపులా కార్డు మంచి స్టోరీ అన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. డైరెక్టర్ గారు సూపర్ తీశారన్న. సాంగ్స్, ఫైట్లు, అబ్బబ్బబ్బా. ప్రేమ ఖచ్చితం మనం ప్రేమ ఖచ్చితం చూసాం కదా సుధీర్ బాబు గారిది. అలాగ ఉందన్న, రేంజ్లో ఉందన్న సినిమా. స్క్రీన్ ప్లే ఏంటి అబ్బబ్బబ్బా. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ నుంచి ఇంకో లెవెల్లో ఉందన్న సినిమా. ఎక్కడ చెప్తున్నాం కదన్నా, బోర్ అనిపించదన్న. ఖచ్చితంగా మాత్రం చిన్నపిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ చూడవలసిన సినిమా అనేది. చాలా మంచి సినిమా అన్న. ఏ సంక్రాంతికి శివరాత్రికి వస్తాయన్న ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలన్నా. థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఏదో సెల్ ఫోన్లో చూస్తారు అలా చూడకండి అన్న. ఆ సెల్ ఫోన్లోని ల్యాప్టాప్లో చూస్తారు అలా చూడొద్దన్న. హీరోయిన్ మాత్రం ఒక రేంజ్లో చేశారన్న. మేడం గారు సూపర్ అండి. మీరు ఇంకా నిజంగా యూత్కి అయితే మరి ఇంకా యూత్ అయితే ఇంకా పడిపోతారన్నా. ఒక రేంజ్లో చేశారు మేడం గారు. సూపర్ చేశారు మేడం గారు. అలాగే కాపాడుతూనే ఉంటారు, ఇంకా అలా కాపాడుతూనే ఉంటారు. హీరో గారు అయితే పక్కన ఉండి ఇంకా అలా కాపాడుతూనే ఉంటారు. ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారన్న. నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ బిర్యానీ పట్టుకొచ్చేటప్పుడు ఇంకా మామూలు నవ్వు రాలేదు. ఇంకా ఎక్కడ చెప్తున్నాం కదన్నా, ఒక రేంజ్లో ఉందన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూడాలన్నా. ఇలాంటి సినిమాలు చెప్తున్నాం కదన్నా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమాని అందరూ వచ్చి దయచేసి థియేటర్కి చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటారు. బై. చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలా బాగుంది అనమాట. అసలు మన అన్న రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విరాజ్ రెడ్డి అన్న యాక్టింగ్ అయితే అందరూ కొట్టేస్తారు భయ్యా. అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ కానీ సినిమా గురించి చెప్పాలి అనుకుంటే ఒక హారర్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా డిఫరెంట్ జోనర్గా ఉంది. నాకు తెలిసి అయితే తెలుగు ఇండస్ట్రీ లాంటి సినిమా రాలేదు. అంత బాగుంది అనమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగే మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బ్యూటిఫుల్ ఉందో. పర్ఫార్మెన్స్ కూడా 100-200% చేసిందన్నమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ తీసుకొచ్చింది సినిమా ఇంకా మామూలు అయిపోయింది. వేరే లెవెల్ అయిపోతుంది కూడా. చాలా బాగుంది భయ్యా. అలాగే నిజంగా మీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్.